హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ చూడవలసిన మంచి వీడియో. నేనైతే ఒక మంచి ఫ్యామిలీని కలవటానికి అయితే వెళ్తున్నాను. ఉట్టి చేతితో వెళ్ళొద్దు, ఏదో తీసుకెళ్ళాలి నాకున్నంతలా అని చెప్పేసి నేనైతే ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. ఫ్రూట్స్ అంటే ఆరోగ్యానికి శుభసూచకం కాబట్టి నేనైతే ఫ్రూట్స్ తీసుకొని వెళ్తున్నాను. నేను ఒకదాన్నే కాదండి, మా హస్బెండ్ నేను ఇద్దరము కలిసి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకున్నాము. ఇప్పుడైతే వెళ్ళి వాళ్ళని కలుద్దామని వెళ్తున్నాము. మొత్తానికైతే నేను చాలా రోజుల నుంచి కలవాలనుకుంటున్న మణికంఠని అయితే కలుస్తున్నాను. వీళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు. నాకు యూట్యూబ్లోనే పరిచయం అయితే అయ్యారు. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి నేను మీ మణికంఠ అనే ఛానల్ అయితే వీళ్ళు చేస్తున్నారు. అందరూ సంతోషం కోసం, డబ్బు కోసం, ఇంకా ఇంట్రెస్ట్ కొద్దీ, ఇంకొంతమంది ఫ్యాషన్ కోసం అలా చేస్తున్నారు. కానీ కేవలం తన బాబు కోసం అయితే ఈ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు. మణికంఠకు ఆలోచించే శక్తి, అర్థం చేసుకున్న శక్తి చాలా ఎక్కువగా ఉన్నదండి. ఒక్కసారి ఏ పాట విన్నా, ఏ మాట విన్నా కానీ బాగా గుర్తుపెట్టుకొని పాటలైతే పాడతాడు. చాలా బాగా మాట్లాడతాడు. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేం లేదండి, ఎవరితోటైనా చాలా చక్కగా ప్రేమతోటి మరీ మాట్లాడతాడు. కానీ తనకు వచ్చిన బాధల్లా, కష్టమల్లా నడవలేకపోవటం అండి, అదొకటి తనకు శాపమైంది. కానీ రాధిక అక్క వాళ్ళు చాలా కష్టపడి తనను నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. తను చాలా బాగా నడవటం నేర్చుకుంటున్నాడు. కానీ ఇప్పుడున్న సమాజంలో ఇలా అంగవైకల్యంతో పుట్టిన పిల్లలను పెంచాలా వద్దా, లేకుంటే ఏదైనా హాస్టల్లో వేయాలా, లేకుంటే ఎక్కడైనా వదిలేయాలా అనే సమాజంలో మనమైతే ఉన్నాము. కానీ వాళ్ళు అలా కాదండి. అలా ఆలోచించకుండా బాబు గురించి చాలా ఎక్కువగా ఆలోచించి తన కాళ్ళ మీద తను నిలబడాలి, వేరే వాళ్ళ మీద తను ఆధారపడకూడదు అన్న ఉద్దేశంతో చాలా పట్టుదలతో 15 సంవత్సరాల నుంచి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే తన పని తను చేసుకునేలా చేయాలి అని చాలా కష్టపడుతున్నారు. ఉదయం సాయంత్రం ఎక్సర్సైజులు చేపిస్తూ వాళ్లకు ఉన్న దానిలో 3 పిల్లల్ని పెంచుకుంటూ మణికంఠను హాస్పిటల్కి చూపిస్తూ వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. చాలామంది ఎందుకు డబ్బులు ఖర్చు, అనవసరం వృధా, ఎందుకు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు, ఆయన నడుస్తాడా, అనవసరం అని తక్కువగా చాలామంది మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయట. కానీ ఆ తల్లిదండ్రులు వాళ్ళ మాటలు, ఎవరి మాటలు కూడా పట్టించుకోకుండా చాలా కష్టపడుతూ మణికంఠకు ఎక్సర్సైజులు చేపిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఛానల్ ఉద్దేశం ఏమిటంటే మణికంఠ లాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ రాత అంతే అని ఏ తల్లిదండ్రులు వదిలేయకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మేమైతే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి మా మణికంఠతోటి ఎక్సర్సైజులు అయితే చేపిస్తున్నాము. మేము చేపించిన ఎక్సర్సైజులు మా బాబుకైతే చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. తాను ఇప్పుడు కొంచెం నిలబడటం, నడవటం ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ముఖ్యంగా మేము ఛానల్ చేసేది డబ్బు కోసం అయితే కాదండి, మా బాబు కోసం, మా బాబు లాంటి పిల్లల కోసమే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. వాళ్ళకు కూడా నడవాలని, నిలబడాలని అన్ని రకాల కోరికలు అయితే ఉంటాయి కదా. ఒకళ్ళ మీద ఆధారపడకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు సొంతంగా వాళ్ళ పనులు చేసుకోవాలి అనే తప్పితే డబ్బు కోసం కాదు. మాకైతే యూట్యూబ్ నుంచి అయితే అంత ఎక్కువగా పేమెంట్ కూడా ఏమీ రాలేదు. 1 ఇయర్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. కానీ మాకు ఒక 2 సార్లు మాత్రమే డబ్బు అనేది రావడం జరిగింది. అది కూడా చాలా తక్కువ డబ్బులే వచ్చాయి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అతి తక్కువ కాలంలోనే మాకు మోనిటైజేషన్ అప్లైకి వచ్చింది. కానీ మేము చూసుకోలేదండి. మేము ఈ ఎక్సర్సైజులు, మణికంఠ ఆరోగ్యం గురించే తప్పితే దాని గురించి చూసుకోలేదు. చాలా లేటుగా చూసుకొని తర్వాత మేము మోనిటైజేషన్కి అయితే అప్లై చేసి మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అయితే చేశామని అక్క చెప్పారు. రాధిక అక్కకి చాలా ఓపిక అండి. తనతో మాట్లాడుతుంటే తన ఓపికనైతే మాకు అర్థమవుతుంది. సాయంత్రం దాకా ఇంటి పని చేసుకొని బాబుని చూసుకుంటూ ఎక్సర్సైజులు చేపిస్తూ తనకు తినిపించడం, నడిపించడం అన్నీ అలవాటైతే చేస్తున్నాము అని రాధిక సిస్టర్ అయితే తన మాటలో చెప్పడం అయితే జరిగింది. వీళ్ళని చూస్తే మాత్రం పిల్లల కోసం ఇంతలా కష్టపడే తల్లిదండ్రులు కూడా ఉంటారా అని అనిపించింది. ఫ్యామిలీ అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ అన్ని సమస్యలను తట్టుకుంటూ వాళ్ళు మణికంఠకు ఎక్సర్సైజులు చేపించడం మాత్రం మర్చిపోలేరు. తప్పకుండా ఖచ్చితంగా డైలీ ఎక్సర్సైజులు చేపిస్తూ తనను నడిపించడం అయితే చేస్తున్నారు. ఈ బిజీ లైఫ్లో ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి కాబట్టి స్పెషల్గా వెళ్ళి కలిసేంత టైం లేకున్నా కూడా ఫోన్లు అనేవి ఎప్పుడు చేతుల్లోనే ఉంటాయి కాబట్టి ఒక్కసారి మీరు కూడా మణికంఠ యూట్యూబ్ ఛానల్ని చూడండి. తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తన వీడియోస్ అనేది చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డబ్బు సహాయం చేయకుండా తన వీడియోస్ అన్నా చూసి తనకి హెల్ప్ చేయండి.
మనం మనుషులం కదా, కనీసం సాటి మనిషికి కొంచెం మానవత్వమైన చూపించటంలో తప్పేమీ లేదండి. మనిషికి కష్టం అంటే దేవుడు డైరెక్ట్గా రాడండి, ఏదో ఒక మనిషి రూపంలోనే వచ్చి సహాయం అయితే చేస్తుంటాడు. మన వంతుగా మనం తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తన వీడియోస్ అనేది చూసి మనం కూడా కొంత సాయం అనేది చేద్దాము. మన మణికంఠ యూట్యూబ్ ఛానల్ మరికొంతమంది మణికంఠ లాంటి పిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేసిన మణికంఠ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.